అర్చన, ఏదో సరదాగా వచ్చావు, సరదాగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఇలా ఎదుటి మనిషిని వెక్కిరించేలా మాట్లాడటం ఎందుకు చెప్పు? అంటే అంకుల్ అది నువ్వు స్పెషల్గా మా కోసం కేక్ ఆర్డర్ చేయని అవసరం లేదు. నీలవేణి చేస్తానంటుంది కదా, అది చాలు. ఇంట్లో తయారు చేసిందైతే ఇంకా మేలు. దాంట్లో నాకేమీ ప్రాబ్లం లేదు అంకుల్. నాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. మీరేమంత శ్రమ పడనక్కర్లేదు అర్చనమ్మ గారు, నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. నీలవేణి, నువ్వు కేక్ తయారు చేయడమే నాకు కావాలి. దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఈ ఇంట్లో ఒక ప్రళయం సృష్టించబోతున్నాను. ఆ ప్రళయంలో ఎవరి ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నాకు కావాల్సింది నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తారక్ని దక్కించుకొని నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. రేణుక, పంచదార ఎక్కడుంది? ఒకసారి తీసుకురా. అన్న, యాలకులు ఎక్కడున్నాయి? దాంతో పాటు నెయ్యి కూడా తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగోమ్మా. కొంచెం వాటర్ పోయి. చాలు చాలు చాలు. అక్కడ బేకింగ్ ట్రే పెట్టాను, అది కడిగేసాయి. నువ్వు ఆ కాయగూరలు కట్ చేసి. అలాగేనమ్మా. వావ్ నీలవేణి, ఏంటి అప్పుడే గుమగుమలాడిపోతుంది? కేక్ రెడీ చేసేసావా? ఇంకా లేదమ్మా, పిండి కలుపుతున్నాను, ఇంకొంచెం టైం పడుతుంది. పిండి కలిపేటప్పుడే ఇంత మంచి వాసన వస్తుందంటే ఇంకా కేక్ తయారయ్యేసరికి ఇంకెంత గుమగుమలాడిపోతుందో. మా నీలవేణమ్మ చేస్తే ఎలాంటి వంటకమైనా నలభీమ పాకంలాగా లొట్టలేసుకుని తినాల్సిందే. నీలవేణి, నువ్వు నిజంగా వంటల్లో బాగా ఆరితేరిందనివి కదా? ఏదో నాకొచ్చినట్టు చేస్తానమ్మా, పర్వాలేదు. ఆంటీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారులే నీ గురించి, వంటలు చాలా బాగా చేస్తావని. నీ వంటలు అందరూ లొట్టలేసుకొని మరీ తింటూ ఉంటారని. అది వాళ్ళ అభిమానం అమ్మా. నువ్వు పిండి కలిపేటప్పుడే నెయ్యి కూడా వేస్తావా? అవునమ్మా. ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందేమో, కేక్ ఇంకా పఫీ పఫీగా వస్తుంది. పర్వాలేదు, నేను వేసింది సరిపోతుంది. ఏమో, నాకైతే ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నా కోసం ఇంకొంచెం వేయకూడదు?
అర్చనమ్మ మీరు చెప్పినట్టే వేశాను సరేనా? సరే మరి నేను వెళ్తాను. కేక్ మాత్రం అదిరిపోవాలి. ఈ కేక్లో కలిపిన విషం ఈ రోజు ఈ ఇంట్లో ఒక విషాదాన్ని సృష్టించబోతుంది. కేక్ కట్ చేశాక మొదటిగా అంకుల్ ఆంటీ ఒకరికొకరు తినిపించుకుంటారు. ఒకరు పోయినా పర్వాలేదు, ఇద్దరు పోయినా పర్వాలేదు, కానీ ఆ నేరం కేక్ తయారు చేసిన నీలవేణి మీద పడుతుంది. నీలవేణి నేరం చేసిందని అందరూ నమ్ముతారు. ఇక అంతే, నీలవేణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆ తర్వాత